హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్లో. బయట మంచి వర్షం పెద్దగా పడుతున్నప్పుడు మనకి ఏదైనా క్రిస్పీగా వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండాలి అండ్ ఈజీగా కూడా అయిపోవాలండి. ఈరోజు నేను 2 స్నాక్ ఐటమ్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనికోసం నేను ఒక ఇనుపు కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలోని సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ని నేను కేక్స్కి బేక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకే అది కొంచెం బ్రౌన్గా ఉంది. సాల్ట్ 1-2 సార్లు యూజ్ చేసింది కాబట్టి అలా ఉంది. ఆ సాల్ట్ని ఆ ఇనుపు మూకుడంతా నేను స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా. బాగా సాల్ట్ వేడెక్కిన తర్వాత ఫ్లేక్స్ ఉంటాయి కదా, మనకి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ ఫ్లేక్స్ దాని మీద జస్ట్ అలా చల్లి చక్కగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేశాను. ఫ్రై చేస్తుండేటప్పటికి అవి నెమ్మదిగా పఫ్ అవుతున్నాయి చూడండి. ఆ ఫ్లేక్స్ అన్నీ కూడా రంగు మారుతున్నాయి. డార్క్ ఎల్లో నుంచి లైట్ ఎల్లోలోకి మారాయి. చూసారా, ఇందాకటి రంగుకి ఇప్పుడు రంగుకి ఎంత తేడా వచ్చిందో. అంటే కొద్దిగా పఫ్ అవుతూ ఆ రంగు మారితే మనకి ఫ్రై అయిపోయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు నెమ్మదిగా ఆ జల్లెడ గరిటతో తీస్తూ ఉంటే సాల్ట్ అంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. మనం అలా షేక్ చేసి తీస్తూ ఉంటే సాల్ట్ అంతా కిందకి వచ్చేసి ఓన్లీ ఫ్లేక్స్ అందులో ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కూడా నేను మిగిలిన ఫ్లేక్స్ కూడా నాకు కావాల్సినవన్నీ వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుని అవి కూడా తీసేస్తున్నాను. ఈ ఫ్లేక్స్ అయిన తర్వాత అందులోకి కొన్ని వేరుశనగ గింజలు కూడా వేసుకోండి. వేరుశనగ గింజలు కూడా సాల్ట్లో వేపితే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఆ సాల్ట్లో వేపినందుకు ఆ సాల్ట్ అంతా వాటికి చక్కగా పట్టేస్తాయి. ఎక్స్ట్రా సాల్ట్ ఏం మనం ఇంక ఇందులో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా నెమ్మదిగా కలుపుతూ ఒక 8-10 మినిట్స్ లోపు వేరుశనగ గింజలు కూడా ఫ్రై అయిపోతాయి. ఇది అంతా కూడా మీడియం ఫ్లేమ్తో చేసుకోండి. ఉప్పు చల్లారిపోయిందంటే మళ్ళీ కొంచెం హైలో పెట్టండి. ఇవి పెద్ద సగ్గుబియ్యం అనమాట. మనం మామూలుగా సేమియాకి యూజ్ చేసుకుంటే చిన్న సగ్గుబియ్యం వాడతాం కదా, ఇవైతే పెద్ద సగ్గుబియ్యం. నార్మల్గా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఎక్కడన్నా మాల్స్లో, గ్రాసరీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. వీటిలో పెద్ద సగ్గుబియ్యం అడిగితే ఇస్తారు. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసి పఫ్ అవుతూ ఉంటాయి చూడండి, విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మూత పెట్టండి. ఏదన్నా మూత పెడితే అవి మన మీదకి తుళ్ళకుండా ఉంటాయి. ఆ మూత మధ్యలో తీస్తూ అలా సాల్ట్లో తిప్పుతూ ఉంటే మొత్తం పఫ్ అయిపోయి పెద్దగా ఉబ్బిని చూసారా, తెల్లగా అయినాయి. వీటిని కూడా ఆ గరిటలో, జల్లెడ గరిటలో ఇలా ఊపి షేక్ చేస్తుంటే తీస్తే సాల్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ సగ్గుబియ్యము మనం ఒక ప్లేట్లో కానీ ఎందులోనన్నా వేసుకోండి. ఇలా ఫ్రై చేసినవి అన్నీ ఒక జల్లెడలో వేసి శుభ్రంగా జల్లించండి. జల్లిస్తే ఏమన్నా ఎక్స్ట్రా సాల్ట్ ఉంటే మీకు అందులో కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి, పెద్ద గిన్నెలోకి. ఆ వేరుశనగ గింజలు కూడా కలిపేసేసండి. కలిపేసి ఇందులో కారం కలుపుకుని మీ ఇష్టమైతే తినచ్చు. మా ఇంట్లో అయితే ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను అలాగే ఉంచుకున్నా. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సాల్ట్ ఎలాగా వేడిగా ఉంది కదా, ఇందులో పాప్కార్న్ కూడా చేసుకుందాం అని అనుకుని నేను జొన్నపొత్తు గింజలు ఉంటాయి కదా, ఎండు గింజలు, ఆ గింజలు ఒక గుప్పెడు తీసుకుని అందులో వేశాను. అవి కూడా చక్కగా పఫ్ అయినాయండి. వాటిని కొంచెం పఫ్ అవగానే మూత పెట్టుకుంటే అవి పైకి తుళ్ళకుండా అందులోనే అన్ని పాప్కార్న్స్లా తయారైపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో అలా కదుపుతూ ఉంటే మొత్తం అన్ని పాప్కార్న్స్గా అయిపోతాయి. వీటిని కూడా ఆ జల్లెడ కన్నాల గిన్నెతో గరిటతో తీసుకుంటే మనకి పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి. వీటిలో మీకు ఇష్టమైతే కారం వేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు. అంతగా ఇష్టమైతే ఒక పచ్చిమిర్చి మజ్జిగ చీల్చి కూడా అవి కూడా ఈ సాల్ట్లో ఫ్రై చేస్తే సాల్ట్ అంతా పచ్చిమిర్చి కట్టుకుని అవి కూడా టేస్ట్గా ఉంటాయి, కారంగా. మా ఇంట్లో అయితే ఇలాగే తినడానికి ఇష్టపడతారు.
సాల్ట్ తోటి. ఇందులో మనం గుర్తుంచుకోండి ఒక విషయం, మనం మళ్ళీ సాల్ట్ వేయలేదు. ఎందుకంటే ఈ సాల్ట్‌లో ఫ్రై చేసాం కాబట్టి సాల్ట్ ఆల్రెడీ ఆటికి పట్టేసి ఉంటుంది. అందుకే సాల్ట్ అస్సలు వేయలేదు. అలా ఈ పాప్‌కార్న్స్ కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. తినాలంటే అప్పుడే తినేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మీలో కూడా ఇది కొత్తగా అనిపిస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.